బతుకమ్మ ఉత్సవాలు మరి అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు 3వ రోజు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో మరి ఆనందోత్సాహాలతో కోలాహలంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూస్తున్నాం గ్రౌండ్లో వేలాది మహిళలు ఇక్కడికి తరలి వచ్చి మార్కెట్ గ్రౌండ్కి ఇక్కడికి తరలి వచ్చారు. మరి ఒక అరగంట ముందే ఇక్కడికి వచ్చి మహిళలందరూ వారు ఉదయం నుంచి పేర్చిన తీరొక్క పువ్వు తీసుకొచ్చి పేర్చినటువంటి బతుకమ్మలని నైవేద్యాలని తీసుకొచ్చి ఇక్కడ అరగంట ముందు నుంచే ఆడటం మొదలుపెట్టారు. మరి వీరు సంవత్సరం ముందు నుంచి బతుకమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి వారి కోరిక నెరవేరుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక 6 నెలలకు సరిపడా సంతోషం వీరిలో ఉంటుంది. మనం చూస్తున్నాము రంగురంగుల చీరలు కట్టుకొని అందంగా ముస్తాబయి మరి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరి ఈ ప్రాంత ఎంపీ నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇక్కడికి ఉదయాన్నే చేరుకొని స్థానిక మహిళలతో మమేకమయ్యి వీరందరితో కలిసి బతుకమ్మని పేర్చి వారితో పాటలు పాడి మరికొద్ది క్షణాల్లో ర్యాలీగా తను ఈ మార్కెట్ గ్రౌండ్కి వచ్చి వీరితో కలిసి ఆడి పాడబోతుంది. మరి అది కూడా లైవ్లో మనం చూద్దాము. ఇక్కడ ఉన్న స్థానిక మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈరోజు నిజామాబాద్లో చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీ ఊర్లో ఇలా పండుగ? బాగుంది ఫ్లవర్ గాడెస్ కదా, పూల దేవతకి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము. వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్. చేశారా బతుకమ్మ? నేను ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నాను, వీలు కాలేదు. ఈరోజు నైవేద్యం ఏం పెడతారు? పెరుగన్నం పెట్టొచ్చు, ఇంకేదైనా వీలున్నాయి, కొబ్బరి పొడి నువ్వుల పొడి పెట్టుకోవచ్చు. మరి రాష్ట్ర పండగ బతుకమ్మ పండుగ నిర్ణయించారు. మరి ఈరోజు అధికారికంగా మీ ఊర్లో జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, ఆడుకోవడానికి బాగుంది. మరి బతుకమ్మ పండుగ వెనుక ఉన్నటువంటి ఇతివృత్తాలు కానీ కథలు కానీ మీకు ఏమైనా తెలుసా? అంటే ఆడపిల్లలందరూ బతుకు అని అంటే అందరికీ శ్రేయస్కరం అని తెలుసు. మీకేమైనా పాటలు వచ్చా? రావండి. బతుకమ్మ అంటే చాలా ఆడవాళ్ళకు ఇష్టం. సంవత్సరంకి ఒకసారి వస్తుంది బతుకమ్మ. పెత్తరమాస అంటే పెద్దల గురించి చేయాలి, దసరా అంటే మగవాళ్ళ గురించి చేసుడు. ఈ సంవత్సరం కవితకు వస్తుంది కాబట్టి అందరికీ చాలా చాలా సంతోషం ఉన్నది. ఎప్పుడు ఇలాగే కవితక్క రావాలి, మేమందరం కోరుకోవాలి. ఈ తెలంగాణ ఎప్పటికి ఇట్లే నిలవాలి. వస్తాయి. బతులో బతుకమ్మ వెయ్యాలో, పండుగ వచ్చింది వెయ్యాలో, వాళ్ళకొచ్చింది వెయ్యాలో, బతుకమ్మ పండుగ వెయ్యాలో, పెద్దలకు వచ్చింది వెయ్యాలో, పెత్తరమాస వెయ్యాలో, మొగళ్ళకి వచ్చింది వెయ్యాలో, మొహంపు దసరా వెయ్యాలో, వాళ్ళకి వచ్చింది వెయ్యాలో, బతుకమ్మ పండుగ వెయ్యాలో, అక్కడిక్కడ 2 వెయ్యాలో, కలియాప చెట్లు వెయ్యాలో. మీరేమైనా పాట పాడతారమ్మా? పాడండి. ఆవులాగల వియాలో, తల్లిరమ్మి వియాలో, ఆదిలక్ష్మి వియాలో, దేవిరమ్మి వియాలో, పున్నమ వియాలో, వెన్నెలరమ్మి వియాలో, భూదేవి వియాలో, తల్లిరమ్మి వియాలో, జాతి కలిగిన వియాలో, ప్రేమ నీలో వియాలో, జమ్మియావుల వియాలో, కోడరమ్మి వియాలో, పేరు పేరుతో వియాలో, పిలిచే కృష్ణుడు వియాలో, ప్రేమతోని వియాలో, తనయావులను వియాలో, గంటనాదాము వియాలో, చెవులవాడు వియాలో, మందలోనికి వియాలో, మరలి వచ్చే వియాలో, చెవులు చిన్న వియా పురుషకు. చూస్తాం కదా, మరి ఈ పండుగ వెనుక ఎంతో తత్వం దాగి ఉంది. మట్టిలో పుట్టింది, మట్టిలో కలవాలనేటువంటి గొప్ప తత్వం కనిపించేటువంటి పండుగ. మరి దీంట్లో ఆధ్యాత్మికత మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ, మానవత్వం కలగలిసినటువంటి పండుగ. మరి పర్యావరణ పరిరక్షణ దిశగా మనం ఆలోచిస్తే మరి మన మంచినీటి చెరువులు కానీ అన్ని పరిశుభ్రంగా ఉండడం కోసము ఔషధ గుణాలు ఉన్నటువంటి పూల మొక్కలని, పువ్వులని పేర్చి మన రోజు తాగే మంచినీటి చెరువులో వేయడం జరుగుతుంది. దాంతో మంచినీరు శుద్ధి అవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా తాగి ఉంది. మనం చూస్తున్న మహిళలు చప్పట్లు చరుస్తూ, వంగుతూ, లేస్తూ, వలయాకారంలో ఆడడము, కాళ్ళు కదుపుతూ ఆడటం వల్ల వారి శారీరకంగా బాహ్య అవయవాలు మాత్రమే కాకుండా అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలు
వంగుతూ లేస్తూ ఉండడం వల్ల ఊపిరితిత్తులు గుండెకి సరైన వ్యాయామం జరిగి విశ్రాంతి చేరుకొని వాటి సామర్థ్యం పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నడుము వంచి లేస్తూ ఉండడం వల్ల మరి జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ ఇవన్నీ సామర్థ్యం పెరిగి మరి ఆడవారికి గైనకాలజీ సమస్యలు రాకుండా తోడ్పడడం జరుగుతుంది. కాళ్ళు, ఎడమ కాలు కుడి కాలు ఒక లయబద్ధంగా కనపడం జరగడం వల్ల మరి కాళ్ళు ఒక వ్యాయామం చేకూడడం జరుగుతుంది. అదేవిధంగా మానవత్వం కోణం కూడా మనం ఆలోచించవచ్చు. మహిళలందరూ ఒక్క చోట చూస్తున్నాం. వేలాది మంది మహిళలు వారు ఉదయం నుంచి పేర్చుకున్నటువంటి బతుకమ్మని ఇక్కడికి తీసుకువచ్చి ఎంతో చక్కగా వారి కష్ట సుఖాలు పంచుకుంటూ ఆడి పాడుతున్నారు. వారి కష్ట సుఖాలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఇంటి పనులతో ఎంతో ఇబ్బందిగా ఉండేటువంటి మహిళలు ఒక్క చోట చేరి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల చాలా విశ్రాంతి పొందడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో మరి అందరూ పర్యావరణ పరిరక్షణ చేయాలి అన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తుంది. మరి ఈ బతుకమ్మ పండుగలో కూడా అదే తత్వం దాగి ఉందని చెప్పుకోవాలి. మనం చూస్తుంటాము, మనం పర్యావరణ పరిరక్షణ దిశగా మరి చూస్తుంది. ఈ పండుగ ఉద్దేశం కూడా అదే. ప్రకృతిని ప్రేమించే పండుగ, పూలని ప్రేమించే పండుగ. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇలాంటి పండుగ ఉండదు. మనం భగవంతునికి పూలని సమర్పించి పూజ చేస్తాం, ఆరాధిస్తుంటాం. కానీ ఇక్కడ పువ్వులనే ఆరాధించడం, పువ్వులనే మొక్కడం, మరి ఆ భగవంతునికి గౌరమ్మగా భావించి, అమ్మవారిగా భావించి, మరి మట్టిలో పుట్టింది మట్టిలో కలవాలి అన్నటువంటి తత్వంతో ఎంతో బాగా ఈ పండుగ నిర్వహిస్తూ ఉంటారు. మరికొద్ది క్షణాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇక్కడికి చేరుకొని ఇక్కడున్న మహిళలతో కొన్ని వర్గాలుగా, కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఇక్కడ ఆడుతున్నారు. అంటే వీరికి ఎలాంటి కులమత భేదాలు మాత్రం ఉండవు, కానీ ఇక్కడ ఒక గ్రూపులుగా ఆడుతూ ఉంటారు. ఒక్కొక్క గ్రూప్ వద్దకు వచ్చి తను చక్కగా ఆడి పాడి మహిళలందరినీ సంతృప్తిపరిచి చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం బతుకమ్మల్ని. ఈ బతుకమ్మల్లో మనం చూడొచ్చు తంగేడి పువ్వు, గునుగు, కట్ల పువ్వు, గన్నేరు పువ్వులు, బంతి పువ్వులు, మందార పువ్వులు, ఇలా ఎన్నో రకాల పువ్వులు. ఈ పువ్వులు ఎక్కడ కూడా మనము నీరు పోసి ఎరువు వేసి పెంచడం జరగదు. మరి ఈ పువ్వులు సహజంగా అడవుల్లో మొలిసి అడవుల్లో పూస్తూ ఉంటాయి. మరి వీటిలో ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం తంగేడి పువ్వు మన రాష్ట్ర పువ్వుగా కూడా గుర్తించడం జరిగింది. మరి దీంట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి పువ్వులు. ఇవి నీటిలో చేరడం వల్ల నీటిలో ఉన్నటువంటి హానికరటువంటి బ్యాక్టీరియా, క్రిములు నశించి మంచినీరు శుద్ధి కావడం జరుగుతుంది. మరి ఈరోజు మరికొద్ది క్షణాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో ఆడి పాడబోతోంది. రేపు మెదక్ జిల్లాలో మరి అంగరంగ వైభవంగా జరగబోతోంది. మరి ఆ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ఓవర్ టు స్టూడియో.